RTI Live News. Ask for right. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు యుగ పురుషుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా మహానటుడు ఎన్టీఆర్ రామారావు తెలుగు వారి కీర్తి దశ దిశలా వ్యాప్తి చెందేందుకు కృషి చేశారు. సాలూరు శ్రీ వెంకటేశ్వర థియేటర్ దారిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద శ్రీ శిశు సంక్షేమ శాఖ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. పూలదండ వేసి నివాళులర్పించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన ప్రీత మంత్రివర్యులు పెద్దలు సోదరి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి మేడం గారికి, అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి సాలూరు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులందరికీ కూడా మరియు పత్రికా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎంతో గర్వంగా ఉంది. ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీలో పనిచేసి ఎన్టీ రామారావు గారి ఆశయాల్ని నెరవేర్చడానికి మరియు వారి యొక్క ఆశయాల్ని కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లి చైతన్యపరచడానికి మన నాయకులు సంధ్యారాణి మేడం గారు అయితేనేమి, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వారు చేసినటువంటి కృషి అభినందనీయం. వారి వెనకాల జీవితం ఉన్నంత వరకు ఈ యొక్క జీవితం ఉన్నందుకు కూడా తెలుగుదేశం పార్టీ మరియు వారి కింద పనిచేసి ముందుకు పోవాలని చెప్పి మంచి ఆశయంతో ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఈ యొక్క గర్వకారణాన్ని ప్రతి ఒక్క నాయకుడితో పాల్పంచుకొని ఈ యొక్క కార్యక్రమం చేయడానికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తీసుకుంటూ అలా తీసుకున్నాను. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ముందు కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ సంస్కృతిని పోకట్ట వేళ్లతో పెగిలించి అతి తక్కువ కాలంలో తెలుగుదేశం పార్టీని పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు బడుగు వర్గాల వారికి అన్నమో రామచంద్రని అలమటిస్తున్న పేద ప్రజలకు ₹2 కిలో బియ్యం ఇచ్చి అన్నదాతగా నిరూపించుకున్నాడు నందమూరి తారక రామారావు. అదేవిధంగా చాలామందికి పట్టుబట్టలేని నిరుపేదలకు చేరదోవతి కల్పించి ఒక మానవతావాది కింద అవతరించారు నందమూరి తారక రామారావు. యూనివర్సిటీ అవ్వచ్చు, లేదంటే పేదలకి అన్ని వర్గాల బీసీ వర్గాల వారికి వర్గాల కొరకు అండగా ఉంటూ తెలుగువాడి ఆత్మగౌరవం కాపాడినటువంటి వ్యక్తి మన నందమూరి తారక రామారావు. ద్వాపరయుగంలో శ్రీరాముడిగా అవతరించారు తారక రామారావు గారు. ఈరోజు కలియుగంలో సాక్షాత్తు ఏడుకొండల వాడిగా అవతరించి మనందరికి కూడాను ఎంతో వారికి అండగా ఉంటూ మనందరికి కూడాను చాలా మందికి నిరుద్యోగులు కావచ్చు, మహిళలు కావచ్చు, అందరికి కూడాను చాలా ఉపయోగాలు జరుగుతున్నాయి ఈ తెలుగుదేశం పార్టీ వల్ల. ఆయన ఆశయం సమాజమే దేవుళ్ళే, ప్రజలే దేవుళ్ళనే నినాదంతో ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో వాళ్ళని మనం పైకి తీసుకురావాలని ఆయన ఆశయం. ఆయన ఆశయానికి అనుకూలంగా ఈరోజు స్వర్ణాంధ్ర నిర్మాత నారా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం అభివృద్ధిని రెండు ఒక సంపాదనలో చేసుకుంటూ మన రాష్ట్రానికి
అనేక రకమైనటువంటి నిధులు పెట్టుబడి తీసుకొచ్చి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు ఎన్టీ రామారావు స్మరించుకుంటూ మనందరం కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఈ సభముఖంగా కోరుకుంటూ ఎన్టీ రామారావు గారు ఆయన ఆశీస్సులు ఇవ్వాలని అందుకే చెప్తాను. ఈ సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఈ ఆకాశముఖం ఉన్నంత వరకు ఎవరు ఆశలు కనవేరాలంటే చంద్రబాబు నాయుడు గారి మరల మన ముఖ్యమంత్రి ఈ తారక రామారావు గారి సందర్భంగా స్టేట్ ముఖ్య సూర్యనారాయణ గారు 2 విషయాలు మాట్లాడాల్సిందిగా కూర్చున్నారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఢిల్లీ పెద్దలు వేసినటువంటి భిక్షగా చూపిస్తున్నటువంటి ఆ రోజుల్లో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మద్రాసీయులుగా గుర్తించారు కానీ ఆంధ్రప్రదేశ్గా పొట్టి శ్రీరాములు గారు కలలుగన్న ఆంధ్రప్రదేశ్ని మనం చూడాలి అంటే ఆంధ్రప్రదేశ్కి ఒక రాజకీయ చైతన్యం రాజకీయ స్వాతంత్రం రావాలి అని 80 అద్వితీయంగా 9 నెలల్లోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించినటువంటి మహానుభావుడు మహనీయుడు ఒక చరిత్ర కలిగినటువంటి నందమూరి తారక రామారావు గారిని ఎప్పుడూ మనం స్మరించుకోవాలి. ఆయనకు మరణం లేదు. సినిమాలో కానీ రాజకీయ జీవితంలో కానీ ఆయనకు మరణం లేదు. ఆయన ఎప్పుడూ కూడా చిరంజీవే. ఈ రోజు వరకు ఆయన సినిమాలు చూస్తే మా ఎన్టీ రామారావు మా ఎన్టీ ఓడు అంటున్నటువంటి ప్రజలు ఉన్నారు. నందమూరి తారక రామారావు గారిని రాజకీయ గురువుగా భావించి అన్ని రాజకీయ పార్టీలు కూడా నందమూరి తారక రామారావు గారిని ఆదర్శంగా తీసుకొని ఏకలవ్య శిష్యులుగా ఆయన్ని ఒప్పుకొని ఆ మహానుభావుణ్ణి ఇది అంటే పరిపాలన ఇలా చెయ్యాలి సంక్షేమం అని ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి పెద్దలు చాలామంది అన్ని పార్టీల్లో కూడా ఉన్నారు. ఆ రోజు మనలాంటి పేద బలహీన బడుగు జిల్లాలకి వరి బువ్వంటే తెలియని టైంలో కూడా 2 రూపాయలకి కిలో బియ్యం ప్రవేశపెట్టి ఎస్టీ ఎస్సీ బీసీలకు 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చినటువంటి మహానాయకుడు. ఆ రోజు ఇల్లంటే ఎవరికీ తెలియదు.